శివంపేట మండల కేంద్రంలో శివస్వాములు 41 రోజు దీక్ష భూని నేరు గురుస్వామి ఈరప్ప స్వామి కొడకంచి గణేష్ గౌడ్ స్వామి ఆధ్వర్యంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి గిరిముడి సమర్పించడం కొరకు బయలుదేరారు శివస్వాములు. ఇందులో బాగా గణేష్ గురుస్వామి మాట్లాడుతూ శివంపేట శివస్వాములు 41 రోజు శివదీక్ష పూని ఉదయం సాయంత్రం పూజలు చేసి ఈ రోజు శ్రీశైలం బయలుదేరడం జరుగుతుందని ఆయన తెలిపారు. గిరిముడి పూజలో పాల్గొన్న భక్తుల సౌకర్యార్థం ఈసుగారి రాజయ్య గోనెమ్మ పుణ్య దంపతుల కుమారుడు మల్లేశ్వర స్వామి అన్న ప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందని స్వాములు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో శివస్వాములు కుమారస్వామి మల్లేశ్వరి నరసింహులు వెంకటేష్ కాశీ విశ్వనాథ్ దేవేంద్ర గౌడ్ నాగరాజు గౌడ్ గణేష్ నందీష్ కురుడు యాదగిరి శివ మహేందర్ అనిల్ భక్తులు పాల్గొన్నారు. శివస్వాములందరూ కూడా ఉదయం సాయంకాలం పూజలు ఆచరిస్తూ మండల దీక్షలు పూర్తి చేసుకొని నేడు ద్వాదశ జ్యోతిర్లింగాలకి జ్యోతిర్ముని తీసి కట్టుకొని శ్రీశైలం బయలుదేరి జ్యోతిర్ముని శ్రీశైలం మల్లికార్జున స్వామికి సమర్పించడానికి ఈరోజు జ్యోతిర్ముని కట్టుకొని బయలుదేరడం జరుగుతుంది. అక్కడ నుండి జ్యోతిర్ముని సమర్పించిన పిదప ప్రయాగ కుంభమేళ దర్శనం చేసుకొని కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకొని తీర్థయాత్రలకు నుంచి బయలుదేరడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన సాములగిన అన్నదానము మరియు తీర్థ ప్రసాదాలగిన అందించడం జరిగింది. శివస్వాములు అందరి ఆధ్వర్యంలో పూజకి అన్ని జయవంతం జరిగింది. స్వాములందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ శివస్వాములకు వచ్చిన సివిల్ స్వాములకు అందరికీ అన్నదాత అయినటువంటి ఇస్గారి మన రాజయ్య మరియు గోనెమ్మ దంపతులు వాళ్ళ కుమారుడు ఇస్గారి మల్లేశ్వమి వారి కుటుంబ సభ్యులందరూ కూడా శివస్వాములకు వచ్చిన అందరి స్వాములకి అన్నదానం చేయడం జరిగింది. స్వాములకి మంచిగా శివుడి ఆధ్వర్యం శివుడి అనుగ్రహం ఉండాలని చెప్పేసి శివస్వాములు అందరి తరపున ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది. ఓం నమః శివాయ. శివస్వాములందరికీ శివంపేటలో మండల దీక్ష స్వీకరించి పూర్తి చేసుకొని ఈరోజు శివస్వాములు జ్యోతిర్ముడికి తీసుకొని శ్రీశైలం బయలుదేరి అక్కడ సమర్పించుకొని అలాగే ఈ తీర్థయాత్రలకు కుంభమేళ మహాకుంభమేళ చేసుకొని కాశీ విశ్వనాథం దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం చేస్తారని అలాగే వాళ్ళకి అన్ని ఆశీర్వాదాలు దేవుడు కలగాలని మనస్ఫూర్తిగా ఓం నమః బయలుదేరారు